శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం దశమి తిథి రాత్రి 9:24 వరకు, తదుపరి ఏకాదశి. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 3:08 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. అతిగండ యోగం రాత్రి 10:04 వరకు, తదుపరి సుకర్మ యోగం. వణిజకరణం ఉదయం 8:19 వరకు, తదుపరి విష్టికరణం. వర్జ్యం రాత్రి 9:18 నుండి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:35 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 8:01 నుండి 9:47 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది. ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందే విష్ణు దర్శనం, విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు అర్చన చాలా విశేషమని శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి విషయం. అందులో ఈనాడు చిత్తా నక్షత్రం కాబట్టి పరమాత్మకు సంబంధించినటువంటి అనేక రూపాల ఆరాధన మనకు సంప్రదాయంలో ఉంది. అటువంటి వాటిల్లో చెన్నకేశవుడిగా మనం స్వామిని ఆరాధిస్తాం. అటువంటి చెన్నకేశవ స్వామి వారి జన్మ నక్షత్రం ఈ చిత్తా నక్షత్రం. మనకి సమీపంలో ఎక్కడైనా సరే ఈ చెన్నకేశవ క్షేత్రం ఉన్నట్లయితే అక్కడ స్వామిని దర్శించడం వల్ల ఆయన సాక్షాత్తు కృష్ణ భగవానుడి యొక్క స్వరూపమే, కానీ నామభేదమే తప్ప రూపభేదం కానీ మహత్తుకు సంబంధించినటువంటి భేదం కానీ ఎక్కడ మనకి కనబడదు. అటువంటి ఈ దశమి తిథి బుధవారం నాడు విష్ణుదేవతా సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాలను దర్శించడం వల్ల సమస్త శుభాలను మనం పొందగలుగుతాం. అట్లాగే ఈనాడు గరిక పూజ గణపతికి ఎంత విశేషమో, బిల్వదళాలు ఈశ్వరుడికి ఎంత ప్రీతికరమో, తులసీ దళాలతో విష్ణువు యొక్క అర్చన, తులసిమాలతో స్వామికి అలంకరణ కూడా అంతే ప్రీతికరం. అందులో రేపు ఏకాదశి కాబట్టి ఈ తులసి గ్రహణం కానీ తులసిని ఛేదించడం కానీ ఏకాదశి నాడు పనికిరాదు. కాబట్టి దశమి నాడే తులసిని ఏర్పాటు చేసుకోవాలి అని మనకు శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. ఈనాడు తులసి పూజ చేసిన తర్వాత తులసి గ్రహణం చేయాలి. అయితే సంప్రదాయంలో పెద్దలు మనకి అనేక మంది ఒక ప్రశ్న తరచూ అడుగుతూ ఉంటారు. పూజ చేసేటటువంటి తులసిని మనం ఆ అర్చనకు గ్రహించవచ్చా అంటే, ఇంట్లో పెట్టుకున్నటువంటి తులసి కోటలో పూజ చేసేటటువంటి చెట్టుకున్న బిల్వాలు మనం గ్రహించవచ్చా అని. దీనికి పెద్దలు బహుముఖంగా సమాధానం చెప్తారు. సపరేట్గా ప్రత్యేకంగా తులసి మొక్క పెంచాలని. కానీ మనకి గ్రంథాలలో ప్రత్యేకంగా ఉన్నది తులసిని మనం ఏ తులసినైతే ఆరాధిస్తామో ఆ తులసి చెట్టుకున్నటువంటి దళాలు తీసుకెళ్లి విష్ణువుకు ఆరాధన చేస్తేనే ఆ తులసికి ప్రీతికరమని శాస్త్రవచనం. అంతే తప్ప తులసిని ప్రత్యేకంగా పెంచవలసినటువంటి అవసరం లేదు. అయితే తులసీదళ గ్రహణం చేయాలన్నా, బిల్వదళ గ్రహణం చేయాలన్నా ముందుగా ఆయా వృక్షాలకు నమస్కరించాలి, ఆ వృక్షాలకు పూజ చేయాలి. మనం తీసుకువెళ్ళేటటువంటి ఆ దళాలు ఆయా దేవతల ఆరాధన కోసమని మనం అక్కడ నివేదించాలని శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడింది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః ఇదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహమని శాస్త్రవచనం. అటువంటి తులసీదేవి యొక్క మూలంలో సమస్త వేదాలు ఉంటాయి, సమస్త తీర్థాలు ఉంటాయి, మధ్య భాగంలో సమస్త వేదాలు ఉంటాయి. తులసి చెట్టు యొక్క పొదలో ఎక్కడ చూసినా దేవతలే ఉంటారు. అందుకే తులసి కారణోద్భవం అని అమ్మవారిని గోదాదేవిని కీర్తిస్తారు. అమ్మ ఆ మూలం నుండే ఆవిడ జన్మించిందని. అటువంటి గోదాదేవి ఆ రంగనాథుణ్ణి అర్చించేటటువంటి ధనుర్మాస వ్రతం ఈ పర్వం. ఈ రోజున తులసి దళాలతో స్వామికి అర్చన చేసినట్లయితే సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. అలాగే స్వామి భక్తికి బద్ధుడు అని మనకు ప్రత్యేకంగా కాల్పనికమైనటువంటి ఒక కథ ఉన్నది. తులసి కృష్ణ తులాభారం అనే ఒక కథ ఉన్నది. ఆ కథలో ఆ పుణ్యక వ్రతం చేసినటువంటి ఆ సత్యభామాదేవి స్వామిని తోచడం కోసం అనంతమైనటువంటి సంపదని ఏర్పాటు చేసినప్పటికీ ఆయన యొక్క త్రాసు మొగ్గదు. రుక్మిణీదేవి వచ్చి భక్తితో ఒక్క తులసీ దళం పెడితే స్వామి అటువైపు మొగ్గుతాడు. అది తులసి యొక్క బలం, భక్తికి ఉన్నటువంటి శక్తి. అది కేవలం తులసి దళాలు మాత్రమే కాదు, తులసి మాలను ధరించడం వల్ల కూడా మనం విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. ఊర్ధ్వే త్రిపుండ్రం యస్య గళే తులసిమాలిక వక్త్రే అష్టాక్షరీ స్తోత్రం స కేశవో నాత్ర సంశయ అని శాస్త్రవచనం. ఎవరైతే గోపిచందనాన్ని నుదుట ధరిస్తారో లేదా ఊర్ధ్వపుండ్రాలు ధరిస్తారో, మెడలో తులసిమాల ధరిస్తారో, నిరంతరం 4 పైన అష్టాక్షరీ మహామంత్రాన్ని జపిస్తారో వారు సాక్షాత్తు విష్ణుస్వరూపులని, అటువంటి వారికి విష్ణువు యొక్క సారూప్య స్థితి కలుగుతుందని శాస్త్రవచనం. ఇటువంటి ధనుర్మాసంలో ఈ పర్వదినం నాడు విష్ణు ఆరాధన, తులసి ఆరాధన అందరూ ఇతోధికంగా చేసి ఆ
తులసి నారాయణుల యొక్క దివ్యానుగ్రహానికి అందరూ పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైవ్ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే కార్యాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి దశమి, బుధవారం, చిత్తా నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, తులలో చంద్రుడు ఉన్నాడు, వృశ్చికంలో బుధుడున్నాడు, ధనుస్సులో రవి ఉన్నాడు, మకరంలో శుక్రుడు ఉంటే, కుంభంలో శని ఉంటే, మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా పట్టుదలని వీడకుండా అన్ని సమస్యల్ని తెగొట్టుకోవాలని ఆలోచించగలిగినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఇతరుల సలహాలని వినడమే తప్ప దాన్నే పాటించడం అనేటువంటి పద్ధతి సరికాకపోవచ్చు. తమదైనటువంటి ఆలోచనని తప్పక చేసి తీరాలి తప్ప ఒకరి సూచన మీద మాత్రం పూర్తిగా ఈ రోజునంతటినీ సాగించడం ఏమాత్రమూ సరికాదు. పై అధికారులతో క్రిందనటువంటి ఉద్యోగులకి మధ్యమమైనటువంటి ఆనుకూల్యం ఉంటుంది తప్ప సంపూర్ణంగా ఆనుకూల్య భావం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పార నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టిగా దూకుడుగా మాట్లాడడం ఏమాత్రం సరికాదు. ప్రతి విషయంలోనూ అనుమాన ఆస్పద ధోరణితో ఉండడం అస్సలు ఉత్తమం కానే కాదు. తమకున్నటువంటి భూములు, అలాగే పొలాలు, ఇళ్ళు మొదలైనటువంటి వాటి విషయంలో ఏ విధంగానూ అవి ఆక్రమణకు గురి కాకుండా ఉండేలాగా స్వయంగా వెళ్ళి పరిశీలించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఇంట్లో ఉన్నటువంటి దస్తావేజులు, అలాగే డిగ్రీ సర్టిఫికెట్లు, ఇంకా అతి ముఖ్యమైనటువంటి బంగారము, వెండి మొదలైనటువంటి వాటిని ఓసారి జాగ్రత్తగా స్వయంగా కంటితో చూసుకుని భద్రపరచుకోవడం ఎంతైనా అవసరం. దూరభార ప్రయాణాలను చేయాల్సిన అవసరాలు వస్తాయి, కానీ శారీరకమైనటువంటి ఆనుకూల్యాన్ని చూసుకుని మాత్రమే ప్రయాణించడం అవసరం. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లపు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా మాత్రం మధ్యమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు. ముఖ్యంగా నడుముకి సంబంధించిన, మెడకు సంబంధించిన, కంటికి సంబంధించిన అనారోగ్యం ఇప్పటికే ప్రవేశించి ఉండొచ్చు. మధ్యమమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం సర్వదా శ్రేయస్కరం. సంతానంతో పాటు దూర ప్రాంతానికి అని వెళ్ళి ఉన్నట్టయితే వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ఒకసారి పరీక్షింపజేసుకుని అవును అన్నట్లుగా ఉండేలా చూసుకోవడం అత్యవసరం. దూరభార ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ఇబ్బంది కలిగించేంతటి అనారోగ్యం మాత్రం ఉండకపోవచ్చు. గృహాన్ని కొత్తగా కొనుక్కోవాలనేటువంటి తీరు ఆలోచన బలంగా వీరిలో పడుతుంది ఈ రోజున. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు తొలగిపోయి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అశాంతిగా ఉంటారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య స్పర్ధ కలిగే అవకాశం ఉంది. ఎవరో ఒకరు సర్దుకుపోవడం చాలా అవసరం. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం కలగచ్చు. అవసరమైతే శస్త్రచికిత్స దాకా కూడా ఆ పరిస్థితి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. పరీక్షింపజేసుకోవడం చాలా అవసరం. తోటివారితో, ఎదుటివారితో, పక్కవారితో కూడా తాత్కాలికమైనటువంటి విరోధభావం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నిదానించి మాట్లాడడం, ఆచితూచి మాట్లాడడం, సర్దుకుపోతూ ఉండడం ఇవి చాలా అవసరంగా గోచరిస్తాయి. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారి ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో సకల సమస్యలు తీరిపోతాయి. ఏకాభిప్రాయ సాధన కలిగి ఆర్థికమైన లాభం కలగచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ అనుకూలత దాదాపుగా గోచరించకపోవచ్చు. ఇంతకుముందు ఏవేవో కొందామనే ఆలోచనతో ఇచ్చినటువంటి అడ్వాన్స్లన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడవచ్చు. శత్రుపక్షం కొంతమంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి వారి ద్వారా విషయం ముదిరే పరిస్థితి కూడా ఉండొచ్చు. కాబట్టి వెంటనే రాజీ పడడం చాలా మంచిది. వాద వివాదాలు, చర్చోపచర్చలకి అవకాశాన్ని ఇవ్వకుండా ఉండడం ఉత్తమం. కుటుంబంలో ఉండేటటువంటి సంతానానికి కూడా తాత్కాలిక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య పరిరక్షణ కోసం సకాల నిద్ర, భోజనాలు చేయడం ఉత్తమం. దూరభార ప్రయాణాన్ని విరమించుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరలని నైవేద్యంగా సమర్పించినట్టయితే అన్ని వివాదాలు పరిష్కరింపబడతాయి. న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలగచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని పెట్టాలనే ఆలోచన బలంగా ఉంటుంది. దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లని చేసుకోవడంలో నిమగ్నమై ఉంటారు. కానీ ఈ ప్రయత్నం చేస్తున్న మధ్యమ కాలంలో నిరాశాభావం గోచరించవచ్చు. ధైర్యంగా కానీ ముందుకు దూకినట్లయితే వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ఈ రాశివారి ఇంట్లో తప్పక గృహప్రవేశం కానీ లేదా ఇతరమైనటువంటి శుభకార్యాలు కానీ కలిగే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కలగచ్చు. అలాగే విద్యార్థులకి అనుకున్నటువంటి ఫలితాలు సంభవించే అవకాశం కూడా ఉండొచ్చు. అవివాహితులకి వివాహ అవకాశం కూడా ఉంది. సరైనటువంటి కాలం కాబట్టి వచ్చినటువంటి ప్రతి శుభాన్ని కూడా సరైనటువంటి తీరులో వినియోగించుకోవడం ఎంతైనా అవసరం. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి కొబ్బరి నీటి నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా తక్కువగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. కుటుంబంలో ఏదో ఒక వివాహం జరుగుతుందనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంటారు. కానీ అక్కడి దాకా వచ్చింది గబుకుల జారిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నాన్ని మరింత గట్టిగా చేసుకోవాలనే విశేషాన్ని మర్చిపోకూడదు. నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటి విషయంలో చిన్నమైనటువంటి పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధమైన తేడాను లేకుండా ఉండేలా అన్ని విధాలుగాను సక్రమంగా ఉంది అని అనిపించుకున్నాక మాత్రమే దాన్ని తమ పేరిట నమోదు చేయించుకోవాలి తప్ప పనులన్నీ మధ్యలో మిగిలినటువంటి సందర్భంలో నమోదు చేయించుకోవడం సరికాదు. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలగడమే కాకుండా గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. తీర్చవలసినటువంటి అప్పులన్నింటినీ దాదాపుగా తీర్చి ఉంటారు. ఖచ్చితంగా మరొక బ్రహ్మాండమైనటువంటి స్థలాన్నో పొలాన్నో ఇతరమైనటువంటి దాన్నో కొనగలమనేటువంటి ధీమాతో కూడా ఉంటారు.
తామే ఉద్యోగాన్ని కానీ చేస్తున్నట్లయితే పై అధికారులతో అనుకూల భావంతో ఉంటారు. క్రింది వారందరూ సహకరించేటువంటి తీరులో కూడా ఉంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడిని పెట్టాలనే ఆలోచన బలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వ్యాపారపు ఆలోచన ఏమాత్రము అమలు అయ్యే అవకాశం ఈ రోజుకి లేనే లేదు. వ్యాపారాన్ని కూడా ధర్మబద్ధంగానే చేయాలనే నిశ్చయంలో వీరుంటారు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజ గణపతిని పూజించి వెలగపండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే రుణ విముక్తి అయిపోయి కొత్తగా పెట్టుబడి పెట్టగలిగిన శక్తి కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండలేరు, శారీరకంగా ఉత్సాహంగా కూడా ఉండలేరు. శారీరకంగా వచ్చినటువంటి వ్యాధి కారణంగా మానసికంగా కూడా వీరు నిరుత్సాహంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి చదువు విషయంలో మరింత శ్రద్ధను చూపిస్తారు. అది అనుకూలించదగిన ఆహ్వానించదగిన పరిణామమే అయినప్పటికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి అశాంతి మానసికంగా వీరిని పీడిస్తూనే ఉండొచ్చు. ఉన్నట్టుగా స్పష్టంగా మాట్లాడుకోగలిగినట్టయితే, అది కూడా నిదానమైనటువంటి శైలిలో కానీ మాట్లాడుకోగలిగినట్లయితే సర్వ సమస్యలు చక్కగా పరిష్కరింపబడతాయనే యథార్థాన్ని ఈ రాశివారు తెలుసుకోగలగాలి. బుధవారం సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని పూజించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక వివాహ ప్రాప్తి అయ్యే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా కూడా బలంగా ఉంటారు. కుటుంబంలో ఉండే అందరూ కూడా సహకరిస్తున్న కారణంగా 1000 ఏనుగులు ఎక్కేంతటి బలంతో, ఉత్సాహంతో, స్ఫూర్తితో కూడా ఉంటారు. అవివాహితులకి వివాహ ప్రయత్నాన్ని ఎంత చేసినప్పటికీ కూడా చిట్ట చివరి శకంలో వాయిదా పడే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి మరింత ప్రయత్నాన్ని చేయడం అత్యవసరం. వ్యతిరేక ఫలితాలు ఏమాత్రము ఉండవు. మోకాళ్లకు సంబంధించినటువంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. లేదా ఇప్పటికే వచ్చి ఉన్నట్లయితే ఆర్థికమైనటువంటి స్థితిగతుల్ని జాగ్రత్తగా గమనించుకుని వైద్యం చేసుకోవడం అవసరం. ఆరోగ్యం కంటి గొప్పదేది లేదని యథార్థాన్ని తెలుసుకుని ఆరోగ్య పరిరక్షణ చేసుకునే ప్రయత్నాన్ని చేసి ఆ మీదనే జాతకానికి దానికి వెళ్ళడం చాలా మంచిది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయ లాభంతో పాటు ఆర్థిక సిద్ధి కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా రుణం ఉన్నటువంటి కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. శని గ్రహ ప్రభావం హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా ప్రతి ఆలోచన తాము చేసింది వెనక్కి వస్తూనే ఉంటుంది తప్ప ముందుకు దూసుకుపోయేటువంటి విధానం ఉండకపోవచ్చు. వ్యాపార రంగ సంస్థని ప్రారంభించినటువంటి వీరికి పెద్దగా లాభాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎప్పటిది అప్పటికి సరిపోయేటువంటి తీరులో ఉండొచ్చు. అనుకూలమైనటువంటి కట్టడాలన్నింటినీ కూడా కట్టాలనే నిశ్చయానికి వచ్చి కట్టడ ప్రారంభాన్ని చేస్తారు. పైగా కుటుంబ సభ్యులు ఇంకా అన్యోన్యత కలిగినటువంటి వారు అయిన వారిని పిలిచి మాత్రమే కుంభరాశి వారు కట్టడాల పనిని ప్రారంభిస్తారు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి పంచ ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే వాయిదా పడకుండా అన్ని పనులు సక్రమంగా సాగిపోతూ ఉంటాయి. మానసిక ప్రశాంతి లభించి తీరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఏమాత్రం ఉత్సాహంగా ఉండలేరు, శారీరకంగా ఉత్సాహంగా ఉండే అవకాశమే లేదు. కుటుంబంలో ఉండే తల్లిదండ్రుల్లో తాత్కాలికమైనటువంటి విరోధభావం ఏర్పడుతుంది. ముఖ్యంగా దూరపు బంధువులైన వాళ్ళు, ఆప్తులైన వాళ్ళు ఎవరో వీరి ఇంటికి వచ్చి చక్కగా ఆతిథ్యాన్ని స్వీకరించి కూడా వ్యతిరేకించేటువంటి విధానం గోచరిస్తుంది బయట. అంచేత ఎవరినీ నమ్మకుండా నిదానంగా తమ కుటుంబం మాత్రమే ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగినట్లయితే ఏ విషయంలో అయినా అనుకూలించే అవకాశం మరింతగా ఉంటుంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని పూజించి దుంపకూరల్ని, చెరక ముక్కల్ని, బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉండొచ్చు.
ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. వ్యాపార రంగంలో పురోభివృద్ధి సాధించడానికి, జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఏ వ్యాపారం చేస్తున్నా సరే కొనుగోలుదారులు ఎక్కువగా రావాలన్నా, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలన్నా వ్యాపారస్తులు వ్యాపార సంస్థలో ఉత్తర ఈశాన్యంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు వ్యాపార స్థలం తెరవగానే ఉత్తర ఈశాన్యంలో వ్యాపార స్థలంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించాక ఓం ఇం ఇం అక్షయలక్ష్మి ఇం ఇం నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదవాలి. ఆ తర్వాత పాలతో చేసినటువంటి తీపి పదార్థాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. వ్యాపార సంస్థకు వచ్చినటువంటి కొనుగోలుదారులకి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఇలా ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే ఉత్తర ఈశాన్యంలో వ్యాపార సంస్థలో లక్ష్మీదేవి చిత్రపటం ఉంచి ఈ పరిహారం ప్రతిరోజు పాటిస్తూ ఉన్నట్లయితే కొనుగోలుదారులు పెరుగుతారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. చాలామందికి వ్యాపారంలో జనాకర్షణ లేకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే జాతక చక్రములో భూతత్వ రాశులు అని ఉంటాయి. వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి. జాతక చక్రములో రాశి చక్రములో వృషభ రాశిలో కానీ, కన్యారాశిలో కానీ, మకర రాశిలో కానీ ఎవరికైనా శని భగవానుడు ఉంటే వాళ్ళకి వ్యాపారంలో జనాకర్షణ ఉండదు. దానివల్ల కొనుగోలుదారులు ఎక్కువగా రారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే వ్యాపారంలో జనాకర్షణ ప్రజాకర్షణ పెరగటానికి గృహంలో పాటించే ఒక ప్రత్యేకమైన పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. గృహంలో పాటించాల్సిన పరిహారం ఏంటంటే గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రతిరోజు స్నానం చేశాక 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఓం దేవి శుభలాభదేహీం అనే మంత్రాన్ని 18 సార్లు చదవాలి. ఆ తర్వాత క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఆ క్షీరాన్నాన్ని ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా 41 రోజులు చేయాలి. 41 రోజులు ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఈ మంత్రం చదివి క్షీరాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించాక 42వ రోజు ఎవరికైనా భోజనం పెట్టాలి, తీపి పదార్థాలు పంచిపెట్టాలి. ఇలా చేస్తే వ్యాపారంలో కొనుగోలుదారులు పెరుగుతారు. జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కాబట్టి వ్యాపార సంస్థలో గృహంలో ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించి జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోండి. అలాగే రేపు సఫల ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.